తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు కొక్కల విద్యాసాగర్. ఇతను కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కొక్కల నాగేశ్వరరావు కొడుకు. 2014లో వైసీపీ పెనంలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పొలిటికల్గా మనోడికి బాగానే పవర్ ఉంది, కానీ దాన్ని కామం కోసం కొక్కలా వాడుకున్నాడనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రేమించి మోసం చేస్తే అమ్మాయిని వదిలేస్తారు, కానీ ఈ కొక్కల విద్యాసాగర్ తన పలుకుబడిని ఉపయోగించి పాపం ఆమెను ఆమె తల్లిదండ్రులను కూడా వేధించాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అధికారులు కూడా వైసీపీ పోలీసుల్లా మారిపోయారు. చట్టాన్ని యథేచ్ఛగా అతిక్రమించారు. ఎంతలా అంటే ఆదర్శంగా తీసుకోవాల్సిన ఐపీఎస్లు కూడా వైసీపీ నాయకుల సేవల్లో తరించారు. పాపం మహిళలను కూడా చూడకుండా ఎక్కడో ముంబై నుంచి మహిళలను తీసుకొచ్చి నిర్బంధించి వేధించి దొంగ కేసులు పెట్టారు. మరి అధికారం ఉన్న వాళ్లే ఇలా చట్టాన్ని అతిక్రమిస్తే వారిని కాపాడేదెవరు? ఒకవైపేమో మహిళలకు భద్రత లేదు అని మనం గొంతెత్తుతున్నాం, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాం, కానీ నేతలు పోలీసులే మహిళలను వేధిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి? చివరకు ఐపీఎస్లే దారి తప్పి దిగజారితే ఎవరు కాపాడాలి? చెడిపోతున్న ఈ సమాజానికి రక్షణ ఎవరు? ఈ కుక్కల విద్యాసాగర్ కామాంధుడిలా మారాడు. మనోడు 2015లో హైదరాబాద్లోని ఓ పెళ్లికి హాజరయ్యాడు. అక్కడకు అమ్మాయి ఫ్రెండ్గా ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని పెళ్లికి హాజరైంది. అక్కడే ఈ కుక్కల విద్యాసాగర్ సదరు హీరోయిన్ అందం చూసి ఫ్లాట్ అయ్యాడు. ఇక డబ్బుంది, అధికార పార్టీ అండుంది, స్నేహితుడంటూ మాట్లాడాడు. ఆ వెంటనే ప్రేమన్నాడు. కాదంబరికి కూడా నచ్చడంతో ఆమె కూడా లవ్కు ఓకే చెప్పేసింది. ఇంకేముంది, మనోడు ముంబై వెళ్ళాడు, ప్రేమన్నాడు, దగ్గరయ్యాడు, పెళ్ళన్నాడు, శృంగారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కాదంబరి నిజంగానే నమ్మేసింది. ముంబై వెళ్లి మరి కాదంబరి జత్వానిని శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి పేరుతో ఎన్నో ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ కూడా వాడుకున్నాడు. కానీ ఈ కుక్కల ప్రియుడికి పెళ్లైందని, అతని టార్చర్ భరించలేక 14 నెలలకే వదిలేసి వెళ్లిపోయిందని తెలుసుకుంది కాదంబరి. ఇక తనతో కూడా దారుణంగా ప్రవర్తించడంతో నిజ స్వరూపం తెలుసుకొని అతన్ని దూరం పెట్టింది. కానీ హాయిగా ఎంజాయ్ చేస్తున్న అందమైన హీరోయిన్ తనను దూరం పెట్టడంతో నిజంగానే కుక్కలా మారిపోయాడు విద్యాసాగర్. ఆమెతో గతంలో దిగిన ఫోటోలను వీడియోలను పంపించి వేధించసాగాడు. అంతేకాదు తాను నగ్నంగా పడుకొని వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. ఆ తర్వాత అసభ్యకరంగా మెసేజ్లు పంపి తనతో ప్రేమను కొనసాగించాలని, శృంగారం చేయాలని వేధించాడు కుక్కల విద్యాసాగర్. దీంతో ఆమె వేధింపులు భరించలేకపోయింది. అప్పటి వరకు అతను అధికార పార్టీ నాయకుడనే కారణంతో కాస్త భయపడింది. కానీ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులు న్యాయం చేస్తారనుకుంది కాదంబరి. కానీ ఆ నేతలు మహిళ కష్టాలను చూడకుండా అధికారం ఉందని ఆంబోతుల్లా వ్యవహరించారు. చివరకు చదువుకున్న ఐపీఎస్లు కూడా మహిళలను కాపాడాల్సింది పోయి వైసీపీ పోలీసుల్లా మారారు. కాదంబరి వాస్తవానికి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. కానీ ఎక్కడో కుక్కల విద్యాసాగర్ తనకు తన కుటుంబానికి ఎన్నికల ముందు దెబ్బ పడుతుందని భయపడ్డాడు. దీంతో నాటి ఆల్ ఇన్ వన్ మంత్రి అయిన సద్దల రామకృష్ణారెడ్డిని కుక్కల విద్యాసాగర్ సంప్రదించాడు. ఎన్నికల ముందు పార్టీకి, తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని సాయం చేయాలని కోరాడు. దీంతో ఆయన నాటి పోలీస్ కమిషనర్ అయిన కాంతి రాణాను కుక్కల విద్యాసాగర్ పనిని సెటిల్ చేయమని కోరారు. అంతే, ఆయన తన అధికారాన్ని యథేచ్ఛగా చేసేశారు. ఓ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా సదరు హీరోయిన్ కాదంబరి జత్వానిపై దొంగ కేసు పెట్టాడు కుక్కల విద్యాసాగర్. ఇక్కడ చేసిందే కుక్క కంటే గలీజ్ పని, కానీ దానికి ఐపీఎస్లు కూడా గజ్జంటించుకున్నారు. సజ్జల ఆదేశించాడని కింది అధికారులు పాటించారు. కమిషనర్ కాంతి రాణా ఆదేశించడంతో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న పోలీస్ అధికారులు ముంబై వెళ్లారు. పూర్తిగా అనధికారికంగా ఓ తప్పుడు పనికి ఏకంగా ముంబైకి విమానంలో వెళ్లారు నాటి పోలీసులు. ఏసీపీ రమణమూర్తి, హనుమంతరావు, ఎస్ఐ షరీఫ్, సిఐ ముత్యాల సత్యనారాయణ వెళ్లారు. ఏకంగా ఇంట్లోకి వెళ్లడంతో బేపత్సం సృష్టించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉంది, మీరు మాతో పెట్టుకోవద్దు, మేము మాజీ సీఎం చంద్రబాబు నాయుడునే జైల్లో వేశాం, మీరు అతిగా చేస్తే ఊరుకోం, మీ మీద కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ కేసు పెట్టారు, మీరు విజయవాడ రావాలని బెదిరించారు. అంతేకాదు నాడు ముంబై స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తో విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలోని వీటీపీఎస్ అతిథి గృహంలో కాదంబరి, ఆమె 70 ఏళ్ల వృద్ధులైన తల్లిదండ్రులను కూడా రహస్యంగా ఉంచారు. ఏమాత్రం మీడియాకు లీక్ కానివ్వలేదు. కానీ ఒక మహిళను, ఆమె తల్లిని కూడా రహస్యంగా పోలీసులు దాచారు. ఇలా ఉంచడం నేరం. నిజంగా నేరం చేస్తే మీడియాకు కూడా సమాచారం ఇవ్వాలి, కానీ అలా చేయలేదు. వారిని చిత్రహింసలకు గురి చేశారు, భౌతికంగా దాడి చేసి బెదిరించారు. దొంగ కేసు ఆధారంగా ఏకంగా మినిమం 10 ఏళ్లు శిక్ష పడే సెక్షన్లను పెట్టారు. తీవ్రవాదుల మాదిరిగా వారిని ట్రీట్ చేసి ఏకంగా ముంబైలోని 6 కోట్ల విలువైన ఇంటిని సీజ్ చేసి బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేశారు. ఆ అకౌంట్లో 80 లక్షలున్నాయి, వాటిని కూడా వాడుకోకుండా చేశారు.
అప్పటి వరకు ఎంతో కష్టపడి డిగ్నిటీగా బ్రతికిన ఆమె తల్లిదండ్రులను దారుణంగా ట్రీట్ చేశారు. చివరకు కోర్టు ముగ్గురికి రిమాండ్ విధించింది. కానీ తెల్ల పత్రాలపై సంతకాలు పెట్టించుకొని వారికి పోలీసులే బెయిల్ ఇప్పించారు. బయటకు ఈ విషయం పొక్కితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. దీంతో పెద్ద పెద్ద పోలీసు ఉన్నతాధికారులే ఈ వ్యవహారంలో ఉండడంతో వారి కుటుంబం భయపడింది. చివరకు వారి బంధువులు కూడా సాయం చేయడానికి సాహసించలేదు. ఎవరైనా ముంబై నుంచి వచ్చి కోర్టుల్లో కేసులు వేసినా, ఫిర్యాదులు చేసినా కూడా తీవ్ర పరిణామాలుంటాయని వేధించారు. దీంతో వారి బంధువులు ఎవరో కూడా రాలేదు. చేసేది లేక పోలీసులు 40 రోజుల తర్వాత బెయిల్ ఇప్పించగానే ఇక కొక్కల విద్యాసాగర్ జోలికి వెళ్లమని తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బతుకు జీవుడా అంటూ పారిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే నాటి కమిషనర్ కాంతి రాణా మీద అప్పటికే నేటి సర్కారు నిఘా పెట్టింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తగా టీడీపీని వేధించాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో కాంతి రాణాపై టీడీపీ విచారణ చేస్తూ ఉండడంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఈ అరాచకం గురించి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈ కాదంబరి జత్వేది తల్లి ఆశాతో పాటు ఆమె తండ్రి తెలుగు మీడియాకు నాటి అధికారుల తెరపై కన్నీటి పర్యంతమయ్యారు. చెయ్యని నేరానికి నేటికి తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, తమ బ్యాంక్ అకౌంట్లు, ఇల్లు అన్నింటినీ కోర్టు పరిధిలోకి తీసుకెళ్లారని, జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇల్లు సహా అన్నింటినీ పోలీసులు లాక్కొని ఇబ్బంది పెట్టారు, నేటికి ఆ కేసు మా మీద ఉందని వాపోయారు. దీంతో నేటి పోలీసులు విచారణ చేస్తూ ఉండడంతో కాదంబరి ఈ విషయంపై విజయవాడ చేరుకొని ఫిర్యాదు చేశారు. ఇక్కడే మరో కేసు కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్పై నటి కాదంబరి జత్వాని అత్యాచారం కేసు పెట్టింది. తనను అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కానీ ఈమె ప్రేమ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో కాదంబరిని కిడ్నాప్ చేశారు. సదరు యువతి కేసును విత్డ్రా చేసుకుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ అధినేత సజ్జన్ జిందాల్పై రేప్ కేసును కోర్టు కొట్టేసింది. ముంబై పోలీసులు హీరోయిన్ వ్యాపారవేత్త అయిన సజ్జన్ ఇరికించాలనుకుందని రిపోర్ట్ ఇచ్చారు. ఇక సజ్జన్ ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఇక్కడ కొక్కల విద్యాసాగర్ ఎందుకు కాదంబరి జత్వానీని, ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడనేది తెలియాల్సి ఉంది. జిందాల్ కోసం చేయించారా, లేదా జిందాల్ నాటి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కాదంబరిని బెదిరించి ఉపయోగించుకున్నారా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా పరిగణించింది. ఈ కేసులో కొక్కల విద్యాసాగర్ ఎక్కడున్నాడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇతను కాదంబరి కుటుంబం మీద తప్పుడు కేసు పెట్టారు. దీంతో కమిషనర్ కాంతి రాణా అతిగా వ్యవహరించారు. ఇతర అధికారులు కూడా ఓవర్ చేసి మహిళను నిర్బంధించారని తేలింది. చివరకు పీరియడ్స్ వచ్చాయని, నాప్కిన్స్ కావాలని అడిగినా కూడా ఇవ్వకుండా పోలీసులు వేధించారని కాదంబరి తల్లి ఆశా మీడియాకు చెప్పి వాపోయారు. ఇలా పోలీసులే వేధిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారామె. తప్పుడు కేసులు పెట్టిన కొక్కల విద్యాసాగర్తో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్కు విన్నవించారామె. ఇప్పుడు కాంతి రాణా నాడు చేసిన అరాచకాలపై ఏపీ సర్కారు దృష్టి పెట్టింది. అలాగే ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఇక బాధితులు కాదంబరి నుంచి స్వయంగా ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఈ కేసు ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే సజ్జల కొక్కల విద్యాసాగర్ పైన కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. ఎందుకంటే మహిళను కోర్టుకు పంపించకుండా, మీడియాకు చెప్పకుండా నిర్బంధించడం తీవ్రమైన నేరం. చట్టాన్ని అతిక్రమించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా మాట్లాడటం లేదు. మొత్తానికి వారానికి ఓ కథ చొప్పున అన్ని బయటకు వస్తున్నాయి. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.